ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. విన్నారు కదూ? పై నలుగురు దూతలు తమ పాత్రలను సృష్టిపై కృమ్మరించినట్లుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులరా, ముద్రలు కానివ్వండి, బోర్లు కానివ్వండి, పాత్రలు కానివ్వండి, ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. నేను ఇక్కడ చదివాను కదూ, ఈ యొక్క ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా తన రాజ్యము చీకటి కమ్మెను. ఈ రీతిగా ఈ యొక్క 7 దూతల యొక్క చేతుల్లో ఉన్న పాత్రలను కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఫరో కాలంలో జరిగిన ఆ ఉగ్రత లేక ఆ తెగుళ్ళు మనం మననం చేసుకుంటూ ఉండాలి. తద్వారా దేవుని యొక్క వాక్యంలో ఉన్న పొందిక మనకు అర్థమవుతుంది. 3 విషయాలు మీ మనసులో ఉంచుకోనండి. నిర్గమాకాండంపై మన మనసు వెళ్ళాలి. ఐగుప్తు దేశంలో ఫరో కాలంలో ఏమి జరిగిందో, ఎటువంటి తెగుళ్ళు వచ్చాయో అది ఒక ప్రక్కన మనం పెట్టుకోవాలి. తదుపరి బూరలు ఊరుతూ ఉండగా జరిగే సన్నివేశాలు మనకు జ్ఞాపకం ఉండాలి. ఈ పాత్రలు కుమ్మరిస్తూ ఉన్నప్పుడు జరిగే విషయాలు, ఈ మూడింటిని క్రోడీకరించి మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక ఆనందం పొందుతాము అండి. ఆకాశము భూమి గతిస్తుంది, కానీ దేవుని వాక్యంలో ఒక పొల్లు కూడా తప్పిపోదు. వాట్ ఏ వండర్ఫుల్ బుక్ ఇట్ ఈస్. ఎటువంటి శ్రేష్టమైన గ్రంథం అండి పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ యొక్క ధ్యానాలు మీరు పోగొట్టుకునవద్దని మనవి చేస్తున్నాను. ఇంతవరకు సృష్టిపై జరిగిన శ్రమలు, ఈ శ్రమలకు కారణమైన క్రూర మృగం మీదకు వెళ్ళినట్లుగా మనం చదివాం. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. విన్నారు కదూ? నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చదవాలి. ఆ చీకటి కమ్మిన అనుభవాలు ఐగుప్తు దేశంలో ఫరో కాలంలో జరిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం ఇదే భాగాన్ని మనం చూసినట్లయితే ఈ 5వ బూర ఊదినప్పుడు కూడా జరిగింది ఏమిటో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. కాబట్టి ఎక్కడ చూసినా చీకటి చీకటి. చాలా విచారకరమైన సంగతి. పై భాగంలో చూసినట్లయితే 4వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు సూర్యుడు తీవ్రమైన వేడితో ఉన్నట్లుగా చూస్తాం. 5వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు ఆల్ సడన్గా చీకటి కమ్మినట్లుగా చూస్తాం. ఎంత వైరుధ్యం ఉందో మీరు ఆలోచించాలి. నా యొక్క మనవి, ఎవ్వరూ కూడా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవ్వరూ కూడా ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళకూడదు. అమ్మా బాబు, నేను మనవి చేస్తున్నాను, ఇవి మనకొద్దు. మనకు కావాల్సింది ఒకే ఒకటి, ఆ కడబూర శబ్దం వినగానే ఆ ప్రభువుని ఎదుర్కొనే అనుభవంలోనికి రావాలి అని అపేక్షిస్తూ ఆ ప్రభువు కొరకు జీవించాలి. ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు, మన పోకడెప్పుడో మనకు తెలియదు. ఆయన రాకడకు మన పోకడకు మధ్యలో ఉన్నాం. కాబట్టి యథార్థమైన రీతిగా జీవించటానికి మనం తీర్మానం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను.